నమస్కారం గురుగారు. చెప్పమ్మా. నమస్కారం తల్లి. గురుగారు, ఇంట్లో శివలింగం ఉన్నవారు శివరాత్రి రోజు ఎలా పూజ చేయాలి? ఈ విషయం చాలా మందికి తెలియదు గురుగారు, మాకు వివరించండి. శివలింగాన్ని ఎలా పూజించుకోవాలి? శివరాత్రి రోజే పూజించాలంటే మన వాళ్ళు శివుణ్ణి మిగతా నెలలంతా బస్సు పట్టిస్తారు. కాబట్టి శివరాత్రి అనే దానికంటే ముందు శివలింగం ప్రత్యేకతలు తెలుసుకోవాలి. శివుడి లింగం కాదు అది, యాక్చువల్లీ బాగా గమనించాల్సిన సమయం ఏంటంటే ఆత్మలింగం. అది ఆత్మలింగం ఎలా అయింది? ముఖ్యంగా అది అగ్నిలింగం ఎలా అయింది? శివుడు అగ్నిలింగానికి ఆత్మలింగానికి ఉన్న వివరణ ఎలా చెప్పుకొస్తాడంటే అమ్మా, మహేశ్వరుడి లీల చాలా గొప్పది. అగ్నిలింగం అంటే గర్భం, దాంట్లో ఆత్మలు కొలువై ఉంటాయి. ఆత్మలింగం అంటేనేమో దాంట్లో ప్రసవానికి సంబంధించిన వివరణలు అందించే లింగం. అంటే అగ్నిలింగం ఆత్మలింగానికి రెండు సంబంధాలు అవి తల్లి. భూమండలం మీద ఆత్మలింగాన్ని పొందిన ఒకే ఒక వీరుడు రావణాసుడు. కొన్ని ఉన్నాయి అలా. అయితే శివలింగాన్ని ఒకవేళ మనం ఇంట్లో పెట్టుకున్నాం అనుకో అమ్మ, దానికి ముఖ్యమైన విషయం ఏంటంటే తండ్రి చాలా 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 వైల్డ్ పర్సన్, సున్నితత్వం ఉన్నవాడు కాదు. బాగా గమనించాలి. శివుడు కళ్ళు మాత్రమే మూసుకొని ఉన్నాడు, మిగతా పనులు చేస్తున్నాడు. ఇలా శిక్షలు వేస్తూ ఉంటాడు. నేను మళ్ళీ పుట్టించి నీకు కావాల్సిన అన్ని ధర్మాలను అప్పచెప్తూ ఉంటాడు. బాధ్యత అప్పచెప్తాడు, భిక్షాట చేపిస్తాడు, నీతో నిన్న చేపిస్తుంటాడు కదా. ఆయన గారిని పెట్టుకున్న మనం మోయాలి ఆయనని. అంత దీక్షణంగా ఇలా కళ్ళు పెట్టి మూసుకున్న పరమాత్ముడు ఏం ఆలోచిస్తాడు తెలుసా? ఆయన నీ కడపలో ఏం జరుగుతుందో చూస్తాడు. ఇది ముఖ్యంగా శివుడు ఇలా దీక్షణంగా ఉండడానికి గల కారణం నీ కడపలో ఏం జరుగుతుందో. గ్రహణం రోజు కూడా అనర్గళంగా పూజలను అందుకోగలిగిన ఒకే ఒక్క మహానీయుడు శివుడు. మిగతా దేవాది దేవతల గ్రహణం రోజు గుడులు మూసేస్తారుగా, ఈయన గుడి మూయడానికి లేదు. ఎందుకంటే ఈయననే అధిపతి. ఆ రోజు దేవాది దేవతలు అందరికీ కట్లేసేస్తారు, పడిపోతాయి ఆటోమేటిక్గా ఆ గ్రహణ సమయానికి. కానీ కట్లు పడకుండా యథేచ్ఛగా తిరిగే మహానీయుడు ఈయన ఒక్కడే. ఈయన ఏం చేస్తారు ఆ రోజు అంటే, మీకు చెప్పాల్సిన విషయం ఇది. మీరు శివలింగం గురించి అన్నారు కాబట్టి, మనం అభిషేకం చేయడం ఎలా చేయాలంటే అమ్మ, ఒక కంచం పెట్టుకొని, అంటే ఒక మనకి ఏదైనా రాగిదో ఇత్తడిదో మన దగ్గర ఉన్న విలువ అది పెట్టి అమ్మ, ధూప దీప నైవేద్యాలు అనేది శివుడి విషయంలో, ఇంటి గుడి విషయంలో నడుస్తుంది. ఆయన గారు శివలింగం పై నుంచి నీళ్లు కొన్ని పెట్టుకుంటారు, చిన్న చిన్న బౌల్స్ లాంటివి ఉంటాయి మన దగ్గర, కోసుకొని చేసుకొని మంత్ర ఉచ్చారణ చాలా ముఖ్యమైనది. ఓం నమ శివాయ అనడము సుమారు 108 సార్లు అంటూ మన మనసులో తలుచుకుంటూ ఒక రుద్రాక్ష తండ్రికి వేసి, అక్కడ నీళ్లు కానీ పాలు కానీ మీరు ఏమి తెచ్చుకున్నారో అభిషేకానికి అనేటిది చేయగలిగితేనే శివలింగం పెట్టాలి తల్లి ఇంట్లో. ఎందుకంటే తండ్రిని కూర్చోబెట్టాము ఉదాహరణకి, శివలింగాన్ని నువ్వు పూజ చేయట్లేదు కానీ నేను బాగా చూసుకోవాలి. నువ్వు పూజ అంటే ఏ నైవేద్యం కానీ ఇంకేది కానీ ఇంకే అభిషేకం కానీ ఏమి చేయవు. కానీ శివుడు నిన్ను ఇక శివుడు లేనిది చీమ కూడా పుట్టదు, శివాజ్ఞ లేనిది అని ఆయన వారి మీద నువ్వు కయ్యాలి. నువ్వు ఏ ఆరాధన చేయలేనప్పుడు ముల్లోకాధిపతిని నువ్వు పెట్టుకోకూడదు. ఎందుకు ముల్లోకాధిపతిని ఎందుకు పెట్టుకోకూడదు అంటే అమ్మ, ఆయన డెస్టినేషన్, ఆయన భూతనాథుడు, వైద్యనాథుడు, ఆయన గారి పేర్లు వివరణలు, ఆయన భక్తి, ఆయన అఘోరానాథుడు, నాగసాధువులందరికీ గురువు. తరుణం వేరు తండ్రిది. నువ్వు పూజించుకోవడం వల్ల నీకే లాభం. అలాంటి మహాముక్కడిని తెచ్చి అవమానం పరచొద్దు ఇంట్లో. నువ్వు మన ఇంట్లో, మీరు ప్రతి ఇంట్లో అమ్మ కులదైవం ఉంటుంది, ఇలా వెలుపులు ఉంటారు. వాళ్ళు నువ్వు పూజించినా పూజించకపోయినా వాళ్ళు నీ ఇంటి దేవతలు. శివుడిది ఏంటంటే ఆయన ముల్లోకాలకి అధిపతి, ఆయనను అవమానపరచకూడదు మనం. ఇది తప్పు కదా. కానీ చాలా మంది తల్లులు, చాలా మంది అక్కలు చెల్లెలు, ఈ మధ్య చాలా మంది భక్తులు, చాలా మంది పురుషులు ఏమంటున్నారంటే, శివలింగం తెచ్చుకున్నాం, మీరు చాలా వివరంగా చెప్తున్నారు వీడియోస్లో, చాలా మంది గురువులు ఉన్నారు, అందరు చెప్పడం వల్ల నీళ్లతోనైనా అభిషేకం చేసుకుంటాంలే ఒక 2 నిమిషాల కన్నా ధైర్యం చేసాం స్వామి అంటే. శివుడు అందరికీ ఇష్టం. మీరు బాగా గమనించండి తల్లి, ఒక విషయం నేను చెప్తా అంటే, ఓన్లీ వన్ అండ్ ఓన్లీ గాడ్. ఎవరైనా టక్కున స్వీకరిస్తారు ఆయనని. కొన్ని నియమాలు ఉంటాయి, భవానీ దీక్ష అనో లేకపోతే ఇంకెవరన్నా దీక్షలు తీసుకోవాలంటే భయం అవుతుంది ముందు. కానీ శివుడిది అలా ఉండదు. విశ్వసించిన వారికి మాత్రం ఆయన విశ్వనాథుడు, విర్రవీగే వాళ్ళకి ప్రళయకాల రుద్రుడు. ఇది తెలుసుకోవాలి. ఆయన మరి ప్రళయకాల రుద్రుడే ఏ రోజు త్రిశూలం పట్టుకొని ఎవరి మీదకి రాలేడు. నిన్ను నీ యొక్క ఇంట్లోనే నీకు కావాల్సిన శిక్షలే చూపించగలడు. ఇలాంటి వివరణలన్నీ తెలిసి పాటించగలం. మాకు తండ్రి ఆశీర్వాద బలం కావాలనుకున్న వాళ్ళు 6 ముందో లేకపోతే 7-7:30 ఆ సమయంలో మన వాళ్ళు, ఇప్పుడు చాలామంది 6 తర్వాత వెళ్ళేస్తారు. ఆ అభిషేకం ఒక 10 నిమిషాలు అభిషేకం చేసి ఒక పువ్వు
ప్రశాంతంగా పెట్టేసేసి తండ్రిని మొక్కుకొని, తండ్రి మీద అమ్మ గంధం బాగా పెడతారు, విభూది బాగా పెడతారు కదా, తండ్రికి అలంకరించిన ఆ విభూది ఆ గంధం మనం శరీరానికి రాసుకోవడం ఎంత ముఖ్యమైనది తెలుసా తల్లి? చాలా ముఖ్యమైనది. చాలామంది అమ్మలకు చెప్పాల్సిన విషయం ఇంట కుటుంబాలకి ఏంటంటే అమ్మ, శివుడికి అభిషేకం చేసిన ఇల్లు అమావాస్యకి పౌర్ణమికి గ్రహణాల రోజు ఇంటి చుట్టూ చల్లితే అమ్మ ఆ నీళ్లు దుష్ట శక్తులు ఇంట్లోకి రావు. శివుడికి అభిషేకం చేసిన నీళ్ళకి ఎంత బలం ఉంటుంది. ఆ నీళ్లు మనం ఇంట్లో కాబట్టి ఓ పెద్దగా హెవీగా చెయ్యం, చిన్న బౌలో ఒక చిన్న దాంట్లో వస్తుంది కదా, ఆ నీళ్ళల్లో ఎలాగో మనం విభూది ఉంటుంది, కొన్ని పాలు అన్ని కలుపుతాయి కదా, ఆ నీళ్లు అలా ఇంటి చుట్టూ చల్లాలమ్మ. ఇది ధర్మం, మీరు గమనించండి, చాలా ముఖ్యమైన విషయం. గురువులు చెప్తారు ఇంటి చుట్టూ రక్ష, అది ఒక లక్ష్మణ రేఖలాగా. ఇలాంటి కొన్ని వైవిధ్యమైన మనం ఆలోచనలు చేసి మనల్ని మనం కాపాడుకోవాలి. అవసరం నిజంగా పరమాత్ముడు ఒక గురువు ఉందంటే ఆయన చేరుస్తాడు, కానీ నిన్ను నువ్వు కాపాడుకోవాలి. మొదట ఊపిరిని కాపాడుకోవాలి, నిన్ను నీ కుటుంబాన్ని నువ్వు ఫస్ట్ కాపాడుకొని వచ్చిన గుడిలో ఉన్న గోపురంలో ఉన్న నీ ఇంట్లో ఉన్న దేవతలకు మర్యాదలు ఇచ్చుకోవాలి కదా. ఈ మర్యాద చాలా ముఖ్యమైనది. అక్కడ మర్యాద ఉంటే నీ మనసు పవిత్రం ఉంటుంది. ఆ పవిత్రం ఉన్నప్పుడు అమ్మ చిన్న ఆకు ముక్క కూడా పెద్ద అసరం అవుతుంది. అంతే కదా, అంతటి శక్తి ఉన్న ఆ వివరణ మనం పూజించగలుగుతామంటే తెచ్చుకోవాలి. లేదన్న సమక్షంలో ఎలాగో ప్రతి వీధిలో శివలింగం ఉంది, శివలింగం లేని ఊరే ఉండదు. పోయి అక్కడ మొక్కేసి వచ్చిన పుణ్యమే. ఓకే గురువు గారు, మాకున్న సందేహాన్ని చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురువు గారు. ధన్యవాదాలమ్మా.